బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి అయితే నా ముదుల పిల్లం ఎపిసోడ్ 3. దోస్తులు, మీరైతే మా వీడియో కోసం మస్తు వెయిట్ చేస్తారు కావచ్చు. అందుకోసమే లెంత్ తక్కువ అయినా ఈ పండుగ పూట రిస్క్ తీసుకొని వీడియో అయితే తయారు చేసినాం. ఇక ఈ రోజు అయితే కొంచెం టైం అయితే అడ్జస్ట్ కాలేదు, వీడియో అయితే బాగా లేట్ అయిపోయింది. అది కూడా లెంత్ తక్కువ వస్తుంది. ప్లీజ్ దోస్తులు అర్థం చేసుకుని అయితే వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి వీడియోని అయితే చూసేయండి. వీడియో చూస్తూ వీడియోకైతే లైక్ తప్పకుండా చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దోస్తులు. ఏమైందే కాంతం, అత్తవా రావా నువ్వు? ఆగయ్యా, అత్తనా? ఇంకెప్పుడు అత్తవే నువ్వు? ఇక నువ్వు పోయేసరికి వాళ్ళు బోనాలు తీసుకుపోతారు, మళ్ళీ ఇంటికి వస్తారు. కాదయ్యా, మన ఇద్దరం బండి మీద పోతే మా ఒకటే అవుతుంది కదా, అది ఎట్లా వస్తుంది? ఏమైతుందే, ప్రసాద్ గారు డ్యూటీకి పోయొచ్చి అత్తని తీసుకొని వస్తాడు. ఆడింటికి వస్తాడయ్యా, ఆ నిన్ననే వేయండి కాదు వాళ్ళ అత్తగారింటికి. నీ అక్క కొత్త అల్లుడు తీరు, ఆడు 2 రోజుల ముందే పోయిండానే. పోయిండయ్యా. సరే పట్టు, ఆడు పోతే పోనీ గాని అత్త నువ్వు ఈయనే కూసో, నీ బిడ్డను అక్కడ వడగొట్టచ్చి నిన్ను మళ్ళొచ్చి తీసుకుపోతా. బిడ్డ ఏమవుతాడు, నేను నడుచుకుంటా అత్తపోరి. ఎందుకత్తా? మరి ఈ బండి మీద ముగ్గురం పట్టవానయ్య? ముగ్గురా? చూద్దాం ఆగే మరి. ఆవాడతారు గాని మంచిగా పట్టుకోవాలి. ఏమంటావే, పోదామానే? పోదామయ్యా, మెల్లగా ఎట్నో అట్లా కూర్చుండి పోదాం. మా అవ్వకే పాపం పట్టుకోవద్దా పట్టుకోరాదు. మంచిగా ఉన్నావు పోయే, నాకే కూర్చోరాదంటావా? ఇప్పుడు చూడు, బండి నడుపుతా. చూడు, నేను బండి నడుపుతా, నువ్వు వెనక కూర్చో. ఏంది, నువ్వు నడుపుతావా అత్త? నీకు బండి నడపచ్చా? నాకే నువ్వు నడపరాదు అల్లుడు, మా నడుపుతా. అదేమన్నా బొమ్మ విద్యనా ఏంది? నువ్వు నడపంగానైతే నేను ఎన్నడూ చూడలేదు. ఆయనతో మమ్మల్ని కింద పడేయవు కదా. నువ్వు నా మీద నమ్మిక పెట్టి బండి ఎక్కల్లుడు, నిన్ను క్షేమంగా తీసుకుపోయే బాధ్యత నాది. సరే మరి, పోదాం పా. నువ్వు ఏ పాట నడుపుతావు ఇవాళ నేను చూస్తా. పాత కాంతం, ఏం చూస్తున్నావు? ఎక్కరాదు, నువ్వు మధ్యలో ఎక్కి అల్లుడిని వెనకెక్కవాను. అద్దంటే ఇంటలేవేందే, నువ్వేం బండి నడుపుతావే? ఏం నోరు మూసుకొని ఎక్కువ, ఏందో ఊరుతావు. అక్కడ బోనాలు తీస్తారు, ఎక్కువ చెప్పనా? అయినా నువ్వు నా మాట ఏంటవే? అత్త నాది, ఎక్కుతా. అబ్బా, మెల్లగక్క రాదే, ఏందో అమాంతో దునుకుతానవేందే? అల్లుడు దా, నువ్వు వెనకెక్కావుదా. ఇంకా ప్లేస్ ఏడున్నదే ఎక్కడానికి? ప్లేసే లేదెనక. మొత్తం నువ్వే కూర్చున్నావానే కాంతం? అటొక్క కాలు ఇటొక్క కాలు వేసి కూర్చోవే కాంతం, ప్లేస్ బాగుంటది. నువ్వు నన్ను బతకనియవే అవ్వ, కూర్చుంటా. నావు కూర్చున్నావా కూర్చోలేదా? ఎంతసేపు బొరుతావే, బొంత పురుగు బొరినట్టు బొరుతావు. కూర్చున్నానే నీ అవ్వ. అల్లుడు దా, వచ్చి కూర్చోయ్యా. ఏ అద్దత్త, ఆడ ఏడ జాగున్నది, నేను రానుపో, మీరు పోర్రి. అయినా ఇక అత్త బండి నడుపుతా అల్లుడు కూసుండి వచ్చిండనుకో, ఊరంతా చూసి నవ్వుకుంటారు. అద్దద్దు, నేను రాను. ఏ పోతే పోనీ రాదా అల్లుడు, ఇయ్యాల రేపుగా ఇద్దరితో చూస్తాడు. దా నడు, ఎక్కేవుదా, పనాలు అయిపోతే దా అల్లుడు, ఎక్కు. మళ్ళా ఆలస్యం చేస్తే మీ అప్పుడు గులుకుతాడు. దా దా దా, ఇక మా అసలు ఏడిచిపెట్టది. ఇక వచ్చి కూసో, ఏం చేస్తావు? సరే అత్త నాగు. బా, ఏం దునుకుడు అల్లుడు, అది మెల్లగా రాదు, ఏమన్నా ఎక్కిపోతాందా? నీ అవ్వ అత్త, నువ్వే ఏదో ఎత్తిపోయినట్టు దాదా వచ్చి ఎక్కువ అంటావు, మళ్ళీ నువ్వే ఇట్లా అంటావేంది? సరే సరే, నేనే అన్నానా? అయితే నువ్వు ఎక్కినావా ఎక్కలేదా? ఎక్కిన అత్త, ఇక ఓని ఇవాళ నువ్వు మమ్మల్ని ఏదో చేసినాక పట్టుబడతావు గాని. పోనిత్తన్నా, గట్టిగా పట్టుకోది. గట్టినే పట్టుకున్నామే అవ్వ, మధ్యలో కూర్చున్నందుకు నాకైతుంది. అటు ముందు ఆయన వస్తాడు, వెనకాల నుంచి నువ్వు వస్తాను. అవ్వ, ఆడికి పోయేసరికి నేను అప్ప అయ్యేటట్టున్నా గాని. ఏ జరసేపే ఉండే కాంతం, 10 నిమిషాలలో పోతాం, ఉండు. పోనీ అత్త, రైట్ రైట్. మెల్లగా మెల్లగా అత్త, ఆయనతో దేనికన్నా పెట్టేవు. మెల్లగానే ఓనిస్తాడు. ఓ అత్త, మెల్లగా పోని, అంత కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు కూసా రాదల్లుడు, మెల్లగా పోతే వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతాం చెప్పు. కూసా, నువ్వు మెల్లగా అట్లా కూసో, నేను ఒక 5 నిమిషాలలో వాళ్ళ ఇంటికాడ పడబడతా. నీ అవ్వ అవ్వ, మెల్లగా పోనీయే. చెప్పే ఓ కాంతం, మీ అవ్వను బండి అప్పను, ఈ కర్మానికి ఎక్కినట్టున్నది ఈ బండి. నువ్వే గట్లంటే ఎట్లయ్యా? మధ్యలో కూర్చున్నా నన్ను చూడు, అటు నువ్వు వస్తాను, ఇటు మా పోతుంది. నా పరిస్థితి ఏం గాను? అవ్వా, బండి ఆపనన్నా ఆపే, మధ్యలో పీస్ పీస్ అవుతానా నేను. మంచిగా ఉడుము ఉన్నట్టున్నావు, నీకేమైతుందే? అల్లుడే బాగా వెనకకున్నాడు,
కొంచెం ఇటేటాను కూర్చో అల్లుడు. ఇంకింతనుక జరగమంటావానే? నీ అవ్వ ఆయనతో మీ అల్లుడు కింద పడతాడే. ఏమంటలేమత్త, నువ్వు కొంచెం మెల్లగా పోనీయ రాదు బండి. ఏమన్నా అవుతుందా ఇప్పుడు మెల్లగా పోతే? ఏ అద్దల్లుడు, ఆడ పొయ్యి బోనం ఎత్తద్దా? మాకన్నా నీకే ఎక్కువ ఉన్నది కదా చెప్పన పోవాలని. ఇంకో 3 నిమిషం ఓపిక పట్టు, వాళ్ళ ఇంటికి పోతాం. ఒసే కాంతం, అల్లుడు ఈ స్పీడ్ బ్రేకర్ ఎత్తాంది, గట్టిగా పట్టుకోరు ఇద్దరు. ఆగాగత్తో మెల్లగా పోనీ మరి. అవ్వా ఓ అత్త, బండి గాలి నడుపుతానవేంది? మంచిగా నడుపు. అమ్మయ్య, నువ్వేం భయపడక అల్లుడు, నేను మంచిగానే పట్టుకున్నా. అవ్వా, ఈ స్పీడ్ బ్రేకర్ చల్లకుండా మమ్మల్ని చంపేటట్టే ఉన్నావు అత్త. ఆ బండిని నేను నడుపుతా. ఏ అద్దల్లుడు ఆగు, ఒక నిమిషం అయితే వాళ్ళ ఇంటికాడ ఉంటాం, ఆగు. 2 నిమిషాలా? 2 నిమిషాలు ఆగితే మమ్మల్ని చంపేటట్టే ఉన్నావు అత్త నువ్వు. ఓ కాంతం, మీ అవ్వన ఆపమనే బండి అంత కళ్ళు తిరిగి పడైతాయి. అది నా మాట ఏడింటందయ్యా, అది పొద్దుగాల ఇంత 9 చేసినట్టున్నది, అందుకే ఇంత ఇట్లా చేస్తాంది. ఏ తాగలేదే అవ్వతోడు, మా అవ్వ మీద ఒట్టే. అవ్వతోడు అన్నావా? నువ్వు అవ్వతోడు అంటే తాగినట్టేనే. మీ అవ్వ అవ్వతోడంటుంది కాదే, తాగలే కావచ్చు. అదయ్యా, అది తాగితేనే వాళ్ళ అవ్వ మీద ఒట్టేస్తుంది, అందుకే అట్లా అంటుంది. ఆహా అట్లనా? అవు అత్త, తాగినవా? ఎంత అల్లుడు, గింత అంత బుట్ట అంత తాగిన 90 సంబంధం. వా, ఇంకా 96 తాగినా అని చెప్తానవా అత్త? ప్రసాద్ గాని రమ్మని నిన్ను తీసుకోమంటే అయిపోవు. ఇవాళ మమ్మల్ని గాయగా చేసినావు పో. అవునయ్యా, ఈ ప్రసాద్ గారు ఇంటికి వచ్చి దీన్ని తీసుకుపోయినా అయిపో, ఆడేమో పని ఉందని అట్లకెళ్ళాటేవాయే. అయినా అన్ని ఇంటికి రమ్మని చెప్పవా అనే మరి? నాకేం తెలుసయ్యా గిట్లయితదని. ఏదో మెల్లగా బండి మీద పడతాం కదా, మెల్లమెల్లగా పోవచ్చు అనుకున్నా, నాకేమెరక గిట్లయితదని. సీ నీ అవ్వ, ఆటోలో పోయినా అయిపో, ఇదంత లొల్లి ఉండనే ఉండకపో. అవునే కాంతం, అటువలమైనా అయిపోవు. ఈ అవ్వ, మీ అవ్వ ఇలా మనల్ని ఏమో చేసేటట్టే ఉన్నదే. ఏ అల్లుడాగు, ఏందో కుయ్యా కుయ్యా అనుకుంటారు తారు, నువ్వు నాకన్నా మంచిగా నడుపుతావా బండి? ఓ 2 నిమిషాలు ముడ్డు వెంట పెట్టి కూర్చోరాదు అల్లుడు, అంతగానే భయం అయితే కళ్ళు మూసుకొని కూర్చో, ఆ ఇల్లు దగ్గరికి వచ్చింది. చూసినావానే మీ అవ్వ ఎట్లా మాట్లాడుతుందో? అయ్యో తిను, నేను 4-5 రోజుల నుంచి వెళ్ళి మేపుడే మేపుతున్నా, నా పనిప్పుడు నీకు తినిపించడం అవుతుంది. మీ తమ్ముడు భలే మేకం దొరకబట్టుకున్నాడే. ఎన్ని రోజుల నుంచి మేపుతాండే దాన్ని? అదా 2 రోజుల నుంచి దాన్ని మేపుడే మేపుతాడు బావా. అట్లనా? బామ్మర్ది, మేకను మంచిగా మేపు. మేపుతున్నా బావా, 2 రోజుల నుంచి వెళ్ళి నాకు దీనికి తినిపించడే పని అవుతుంది. అట్లనా బామ్మర్ది? అయ్యో, మంచి పనే దొరకబట్టుకున్నావు. మేపు మేపు, మంచిగా మేపు. ఇంకొంచెం సేపు అయితే మన కడుపులో పడుతుంది. సరే బావా. ఆగో, అది ఒరుతుంది బామ్మర్ది. ఉరుతానా వానే? అత్త నాగు, ఇక్కడ బొచ్చడు ఆకులున్నాయి కాదే, ఇంకెందుకు ఉరుతాన్నావు? దానికి నువ్వే కావాలి కావచ్చు బామ్మర్ది, అందుకే ఒరుతుంది. అవునరా తమ్ముడు, 2 రోజుల నుంచి మేపి మేపి దానికి నువ్వు ఫేవరెట్ అయినట్టున్నావు. అవునే అక్క, అట్నే ఉన్నట్టున్నది, నేను వచ్చినాక ఒరుడు బంద్ చేసింది. అల్లుడు, అమ్మును బాపు ఏడదాకా వచ్చిరట? దగ్గర దాకా వచ్చిరట మావయ్య. దగ్గర దాకా వచ్చిరటనా? అవునట మావయ్య, ఇంకో 5 నిమిషాలలో ఉంటారు చూడు. రాని పడు రాని. కిట్టు, ఇంకో 1 గంట సేపు మేకనైతే మంచిగా చూసుకో బిడ్డ, ఏమన్నా అయిందనుకో మెల్ల మేక తప్పించుకొని పోతుంది. అగో 2 రోజుల నుంచి నేనే చూసుకుంటాను కాదే బాపు, ఈ 2 గంటలు చూసుకోనా ఇక? నువ్వే చూసుకుంటాను గాని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సరేనే బాపు, జాగ్రత్తగానే ఉంటా. సరే గాని బోనాలు ఏడదాకా వచ్చినాయట్రా? ఇప్పుడే ఊళ్ళో డీజే అటు ఇటు తిరుగుతాందే, బోనాలు స్టార్ట్ చేస్తారు కావచ్చు. అవునారా? సరే సరే. అబ్బా, బోనం తయారు చేసిందో చేయలేదు. శాంత, బోనం తయారు చేసినావానే? అబ్బా, ఆపినా అల్లుడు, ఇక దిగు. అగో, అమ్మును బాప వచ్చిరు కదా. ఓ నానమ్మ, బండి నడుపుతున్నావా నువ్వు? కళ్ళు కనబడతలేవా నోయ్? బండి నడుపుతానా గిట్టయ్యా, లారీతో నడుపుతాను అనుకుంటానవా ఏంది? అబ్బో, నువ్వు అది నడిపినా నడుపుతానమ్మా, నీ గురించి తక్కువ చెయ్యొద్దు. శిల్పి మనవాడా, ఏమైంది? ఇంకా దిగరా? ఇంకా బండి మీద వాటుకోనున్నారు, దిగురి కాంతం. అబ్బా అత్త, నువ్వు బండి నడిపితే ఇంకోసారి ఎక్కనే ఎక్కదు. ఏమైంది అల్లుడు, ఎందుకు భయపడతాను? భయపడుడా? కొంచెం ఉంటే నన్ను యమలోకానికే తీసుకుపోయేదాని అత్త. నీకో దండం, నీ బండి నడుపుకోదండం. అవ్వా, మమ్మల్ని సాగొట్టినవు ఇయ్యాల. పిచ్చి గిట్ట లేచి
రానే అవ్వ బండి ఆపమంటే ఆపుతలేవు ఇంటికి పైలంగా తీసుకొచ్చిన కాదే ఎందుకు మీరు అంత కిక్క చేస్తారు నాదరే పట్టు అమ్మా అమ్మమ్మ నడుపుకొచ్చిందేందే బండి ఏం చెప్పుర్రా దానికి చెప్తే వినడన్నా మా మాట వింటదా అద్దంట అంటే కూడా బండి మీద మా ఇద్దరిని తీసుకొని వచ్చింది మంచి పని చేసినవే అమ్మమ్మ నేను మంచిగానే నడుపుకొచ్చిన ప్రసాదు మీ అవ్వ అయినా భయపడతారురా అత్త ఉన్నట్టుండి స్పీడ్ బ్రేకర్ కాడ బండిని గాలి లేపుతీవి కదా ఇక భయపడమంటే భయపడరా అవ్వ ఎట్లా పడితే బండి నడిపినావు వెనక కూర్చున్న వాళ్ళం మేమేనన్నా పోనీ అని కొంచెం అయితే మీ అల్లుడు కింద పడి తెలుసా ఓ నానమ్మ ఆ బండి ఏమన్నా స్పోర్ట్స్ బండి అనుకుంటున్నావా ఏంది గాలిలో లేపు నడుపుతున్నావా ఏ ఉండు కిట్టయ్యా నువ్వు కూడా అంత పరచకలాడుతాను నానమ్మ మొత్తానికి బండి నడిపి మా అత్తమ్మను మావయ్యని టెన్షన్ పెట్టినావు పో వీళ్ళే అనవసరంగా భయపడతారు మల్లికావా నేను బండి మంచిగానే నడుపుకొచ్చిన సరే నానమ్మ నానమ్మ లోపలికి పోదాం పారి అత్తమ్మ మావయ్య పారి లోపలికి పోదాం పాయ మల్లిక లోపలికి వా గిన్నెని మంచిది తాగితే మనసు నిమ్మలం అవుతుంది లోపలికి పోదాం పా సరే అత్తమ్మ లోపలికి రారి